ఈ పరాభవనామ ఉగాది సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలని మాజీ పార్లమెంటు సభ్యుడు వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం ఆకాంక్షించారు. స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ లో ఉన్న వైసీపీ కార్యాలయంలో గురువారం పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. మార్గాని భరత్ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. పర అంటే ఆదిశక్తి, భవ కంటే ఈశ్వరుడు అని వేద పండితులు పేర్కొంటున్నారని భరత్ అన్నారు. అందువల్ల పరాభవం అంటే చెడ్డ అన్నట్టు కాదని, అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా ఆ ఆదిశక్తి ఈశ్వరుడు కలిసి ఆశీర్వదిస్తారన్నారు. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థించామన్నారు. సూపర్ 6 హామీలు నెరవేర్చకుండా డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఓబీఆర్ రాష్ట్రాల జేఈసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, వైసీపీ సిఈసి సభ్యుడు రౌతు సూర్యప్రకాష్ రావు, వైసీపీ నాయకులు సంకిస భవానీ ప్రియ, వాసంశెట్టి గంగాధర్, మార్తి లక్ష్మి, మార్గాని సురేష్, మజ్జి అప్పారావు, మార్గాని రాము, వెంకే సురేష్, కానుబోయిన సాగర్, సప్ప ఆదినారాయణ, అనంతలక్ష్మి, కృష్ణవేణి, అను యాదవ్, ఆర్య చిన్ని, సుందర్ సింగ్, రొక్కం త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వైసీపీ కార్యకర్తలు భరత్రాం ద్వారా చేయించిన ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. కరుణాగే నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాగే నమః, ఓం పద్మహస్తాగే మాలాధరాగే నమః, ఓం దేవ్యే నమః, ఓం పద్మిన్యే నమః, ఓం పద్మగంధిన్యే నమః, ఓం పుణ్యగంధాగే నమః, ఓం సుప్రసన్నాగే నమః, ఓం విమలాగే నమః, ఓం విశ్వజన్యే నమః, ఓం తుష్టే నమః, ఓం దారిద్ర్యనాశిన్యే నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః, ఓం తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాము. తెలుగు ప్రజలే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి. ఈ కొత్త సంవత్సరం రోజు నుంచి కొత్త సంకల్పంతో, నూతన ఉత్తేజము, చైతన్యంతో ప్రజలందరూ కూడా ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ పరాభవ నామ సంవత్సరం అనగానే అందరం పరాభవ అంటే మనకి ఏదన్నా నష్టం జరుగుతుందా లేకపోతే పరాభవం అవుతుందా అనేది భావిస్తూ ఉంటారు. ఇప్పుడే వేద పండితులు అందరూ కూడా చెప్తా ఉన్నారు, పరాభవం అనగానే పర అంటే ఆదిశక్తి, భవ అంటే ఈశ్వరుడు, వీళ్ళిద్దరి యొక్క కలయికతో ఈ సంవత్సరము ఏర్పడింది. అంతా గొప్పగా మంచి జరగాలని మరి అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ నూతన సంవత్సరం నుంచి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగనన్న మరింత దేవుడి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఉండాలి, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొకసారి రావాలి అని ఆ దేవాది దేవుడిని కోరుకుంటా ఉన్నాము. మరి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి కూడా దేవుడు మరింత బుద్ధి ప్రసాదించి వాళ్ళు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చుకునే విధంగా దేవుడు ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి మరింత బుద్ధి ప్రసాదించాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. ఎందుచేతనంటే సూపర్ 6 హామీలు ఇచ్చారు, 2 సంవత్సరాలు గడిచింది, మరి 3వ సంవత్సరంలో కూడా అడుగు పెట్టాము. 3వ సంవత్సరం యొక్క బడ్జెట్ కూడా మరి ప్రవేశపెట్టి ఉన్నారు. మరి ఏ రకంగా కూడా పేద ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోవట్లేదు. మరి ఈ ఉగాది రోజున దేవుడు ఈ కూటమి ప్రభుత్వానికి మరింత బుద్ధి ప్రసాదించి ప్రజలందరికీ కూడా మంచి చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరి ఈ పరాభవనామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలియపరుస్తాం.